Hello guys, welcome back to Kidsopedia. This is Dr. Bharat Vyas. వింటర్ సీజన్ వచ్చేసింది అంటే వైరల్ ఇన్ఫెక్షన్ సీజన్ కూడా వచ్చేసినట్లు. రీసెంట్ గా మా దగ్గరకు ఒక మదర్ వాళ్ళ పిల్లని తీసుకొచ్చింది. ఇలానే కోల్డ్ కాఫ్ ఫీవర్ 2-3 months నుంచి తగ్గట్లేదని పాపం వాడిని 5-6 పీడియాట్రిషియన్స్ కి చూపించింది. ఆఖరికి వాడిని పల్మనాలజిస్ట్ కూడా చూపించింది. అయినా వాడికి కోల్డ్ కాఫ్ ఫీవర్ తగ్గట్లేదంట. రీజన్ ఏమై ఉంటుందంటారు? ఆ చైల్డ్ ఎగ్జామిన్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇట్స్ అ వైరల్ ఫ్లూ ఇన్ఫెక్షన్. మరి 2-3 months నుండి వైరల్ ఇన్ఫెక్షన్ ఎందుకు తగ్గట్లేదు? ద రీజన్ ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గకుండా ఉండడం ఉండదు. బట్ ద థింగ్ ఈజ్ మీ చైల్డ్ రిపీటెడ్ గా ఇన్ఫెక్ట్ అవుతూ ఉండాలి. వైరల్ ఇన్ఫెక్షన్స్ యూజువల్ గా డ్రాప్లెట్స్ ద్వారా పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. స్కూల్లో పిల్లల దగ్గర నుంచి కానీ ఆరల్స్ మన దగ్గర నుండి కానీ పిల్లలు ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటారు. మనకి వైరల్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, మనం దగ్గినా తుమ్మినా ఆ చేతిని మళ్ళీ ఎవరు కాంటాక్ట్ అయినా వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది. సో మనం తుమ్మిన టిష్యూ పేపర్ టచ్ చేసినా కూడా వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది తెలుసా. పాపం పిల్లలు ఏమో రిపీటెడ్ గా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటారు. మనం అది వదిలేసి వీడికి తగ్గట్లేదు అనేసి హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ ఉంటాం. మరి స్కూల్లో చూడండి, ఇంకా పిల్లలు ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, ఒకరి థింగ్స్ ఒకరు యూజ్ చేయడం, సో ఈజీగా వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాట్స్ హౌ మీ పిల్లాడు రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్ కి గురవుతుంటాడు. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ని ఎలా ప్రివెంట్ చేయాలి? మీకోసం నా దగ్గర 3 సజెషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఎక్కువ మంది డాక్టర్స్ ని కలవద్దు. సో మీరు ఫస్ట్ నుంచి ఎవరి దగ్గర అయితే కన్సల్ట్ అవుతున్నారో ఆ డాక్టర్ ని మాత్రమే కన్సల్ట్ అవ్వండి. ఇది తగ్గట్లేదని వేరే డాక్టర్, ఆ డాక్టర్ ఎందుకు తగ్గలేదా అనేసి ఇంకొక ప్రిస్క్రిప్షన్ అలా చేసుకుంటూ పోయి అనవసరంగా లేనిపోని మెడిసిన్స్ అన్ని పిల్లాడికి ఇవ్వడం, పాపం అవి తాగలేక వాడు వామిటింగ్స్ చేసుకోవడం, వామిటింగ్స్ చేసుకున్నాడని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం, ఎంత తలనొప్పో కదా. సో ఓన్లీ 1 డాక్టర్. సజెషన్ నెంబర్ 2, మనకి ఇమ్యూనిటీ ఉంది. సో మనం సివియర్ గా సిమ్టమ్స్ చూపించకపోవచ్చు, కానీ పిల్లల ఇమ్యూనిటీ లోవర్ సైడ్ ఉంటుంది. సో మనకి కోల్డ్ ఆర్ ఫ్లూ సిమ్టమ్స్ కనిపించినప్పుడు పిల్లల్ని టచ్ చేసే ముందు జాగ్రత్తగా కేర్ తీసుకొని శానిటైజ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. చెప్పే కదా, మనం తుమ్మిన చేత్తో బాటిల్ ఇచ్చినా కూడా వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది స్కూల్లో టీచర్స్ కోసం. మీ క్లాస్ లో ఎవరైనా పిల్లలు కోల్డ్ కాఫ్ తో సఫర్ అవుతుంటే వాళ్ళని ఐసోలేట్ చేసి సపరేట్ గా కూర్చోపెట్టండి. ఈ సోషల్ డిస్టెన్సింగ్ వల్ల మిగతా పిల్లలకి వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ప్రివెంటింగ్ ద ఇన్ఫెక్షన్ ఇస్ బ్రేకింగ్ ద ట్రాన్స్మిషన్ చైన్. ట్రాన్స్మిషన్ చైన్ బ్రేక్ చేయాలంటే స్కూల్ బ్రేక్ ఇవ్వాలి. కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉంటే పాపం పిల్లల్ని స్కూల్కి పంపించి ఎందుకు ఇబ్బంది పెట్టడం? 2 days రెస్ట్ ఇవ్వండి, అంతా సెట్ అవుతుంది. లేదు కాదు మేము స్కూల్కి పంపించాల్సిందే అంటారా? సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి, డెఫినెట్ గా చైన్ బ్రేక్ అవుతుంది. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్, Kidsopedia.